నేను శైలజాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన మహానటితో జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్న కీర్తి సురేష్ ప్రస్తుతం తెలుగులో కాస్త గ్యాప్ ఇచ్చింది. దసరా, బోళాశంకర్ తర్వాత ఆమె తెలుగు తెరపై కనిపించలేదు. ఇటీవలే వివాహ బంధంలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్ బేబీ జాన్తో బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో విజయ్, సమంత జంటగా తెరకెక్కిన తెరి తెలుగులో పోలీసోడికి ఇది రీమేక్. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ డిజాస్టర్గా నిలిచింది. తాజాగా కీర్తి సురేష్కి సంబంధించి ఓ వార్త బయటకొచ్చింది. ఏడాదిన్నర తర్వాత ఆమె టాలీవుడ్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. తొలి చిత్రం బలగంతో బ్లాక్ బస్టర్ అందుకోవడమే కాకుండా ఎంతో పేరు ప్రఖ్యాతలు దక్కించుకున్న వేణు ఎల్దండి, నితిన్ కాంబినేషన్లో ఎల్లమ్మ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో మొదలుగా సాయి పల్లవిని అనుకున్న యూనిట్ ఆమెను సంప్రదించింది. అయితే కాల్ షీట్స్ సమస్యతో ఆమె ఈ ప్రాజెక్టు చేయలేనని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో హీరోయిన్ కోసం మళ్ళీ సెర్చింగ్ మొదలుపెట్టిన వేణు కీర్తి సురేష్ అయితే బాగుంటుందని అనుకున్నాడట. ఇప్పటికే ఆమెను కలిసి ఎల్లమ్మ చెప్పాడని టాక్. ఈ ప్రాజెక్టుకు కీర్తి సురేష్ త్వరలోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని అనుకున్నట్లు జరిగితే ఎల్లమ్మకు మహానటి గ్రీన్ సిగ్నల్ ఇస్తే నితిన్, కీర్తి సురేష్ కాంబోలో ఇది రెండో సినిమా అవుతోంది. గతంలో వీరిద్దరూ రంగ్తే మూవీలో కలిసి నటించారు. ప్రస్తుతం నితిన్, శ్రీలీల జంటగా నటించిన రాబిన్ హుడ్ మూవీ ఈ నెల 28న రిలీజ్ కానుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి వెంకీ కుడుమల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నటకిరీట రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ బజ్ క్రియేట్ చేసింది. జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్ కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.